హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్, అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంక టాపిక్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకు నిశ్శబ్దంగా రిటైర్మెంట్ ప్రకటించారా? జనసేన 11వ ఆవిర్భావ సభలో ఆయన చేసిన ప్రకటనలు ఈ అనుమానాలకు తెరలేపాయి. పవర్ స్టార్ నటిస్తున్న ఓజీ సినిమా ఆయన కెరీర్ లో చివరిదిగా మారుతుందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అవుతుండడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో కూడా అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ 4 ఏళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ తో మళ్లీ వెండితెరకు వచ్చారు. ప్రస్తుతం ఆయన కమిట్ అయిన హరిహర వీరమల్లు ఓజీ సినిమాల షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఓజీ చిత్రానికి కొన్ని రోజులు కేటాయిస్తే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే పవన్ సినిమాలపై ఆసక్తిని కోల్పోయారనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ సమీకరణాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన పవన్ తన మిగిలిన సినిమాలను కూడా పూర్తి చేయగలరా అనే ప్రశ్నలు మెగా ఫ్యామిలీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల పవన్ తనయుడిని ప్రోత్సహిస్తున్న తీరు కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. పవన్ ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యే నాటికి అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ స్టైల్ ఫాలోయింగ్ ను కొనసాగించగల నటుడిగా అకీరా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి పవన్ రిటైర్మెంట్ ప్రకటించిన అకీరా ఎంట్రీతో ఆయన వారసత్వం కొనసాగనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.